నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా ప్రజలు అధిక శాతం ఓటింగులో పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ సురేష్ కుమార్. నగరంలో ఓట్లు వేయడానికి ఉత్సాహం చూపిన యువ ఓటర్లు. పోలింగ్ బూతులను పరిశీలించిన వెస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కన్నా. ఈవీఎంలు మొరాయించాయి, ఓటర్లు ఇబ్బంది పడ్డారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోదుగుల. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అయిన సురేష్ కుమార్ బుధవారం తన ఓటు హక్కును గుంటూరులో వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం పూట కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించాయని, వాటిని ఇంజనీర్లు సరిచేస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు ఓటింగ్లో అధిక శాతం పాల్గొంటున్నారని కలెక్టర్ చెప్పారు. సార్ మీరు అందరినీ చూపించాలి సార్. ఇటు ఓకేనా? ఇటు కూడా ఇటు సార్. జిల్లాలో ఇంచుమించి అన్ని చోట్ల కూడా పోలింగ్ మొదలైనట్టుగానే మాకు రిపోర్ట్స్ ఉన్నాయి. కొన్ని చోట, చాలా తక్కువ చోట్లలోనే ఈవీఎం కొద్దిగా ఇబ్బందులు రావడము, పోలింగ్ ఏజెంట్లు రావడం కొంత ఆలస్యం అవడం వల్ల కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ఆలస్యమైనట్టుగా ఉంది. అలాంటి చోట అన్ని కూడా ఈవీఎం సమస్య వచ్చిన అన్ని చోట్ల కూడా ఇంజనీర్స్ వెళ్ళి వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఒక నెక్స్ట్ హాఫ్ అవర్లోనే, ఎక్కడైనా సమస్య ఉన్నా కూడా మనం ఒక హాఫ్ అవర్లోనే అన్ని రెక్టిఫై చేసి అన్ని 3860 చోట్ల కూడా పోలింగ్ హాఫ్ అవర్లోనే స్టార్ట్ అయ్యేట్టుగా ఎన్షూర్ చేస్తాము. అంటే మార్నింగ్ కొద్దిగా, అంటే మార్నింగ్ ఇనిషియల్ టైంలో కొంత వాళ్ళు పాస్ లేకుండా రావడం ఇలాంటివన్నీ కొన్ని కంప్లైంట్లు వస్తాయి. కానీ అది సెటరేట్ అయిపోతాయండి. ఎందుకంటే వాళ్ళు లేట్గా వచ్చినప్పుడు సహజంగా పోలీసు వాళ్ళు ఆపుతూ ఉంటారు. సో అది సార్ట్ అవుట్ అవుతాయండి. ఇప్పటివరకు ఏమీ అలాంటి ఇష్యూస్ ఏమి రిపోర్ట్ కాలేదు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని టీజీపీఎస్ కళాశాల పోలింగ్ స్టేషన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సందర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వాతావరణం కూడా పోలింగ్కు సహకరించిందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు కూడా పోలింగ్ బూత్ సందర్శించారు. భగవంతుడు కూడా సహకరించారు. ఎండ అంత ఎక్కువగా లేదు. 7ంటికే ప్రజలందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వచ్చి బారులు తీరి ఓటింగ్ చేస్తూ ఉన్నారు. సంతోషం. మరి ప్రజలు వాలంటీర్గా రావడం అనేటువంటిది ఫస్ట్ టైం నేను చూసినాను. 7ంటికి వచ్చి క్యూలో నిలబడటం అనేటువంటిది. పోలింగ్ చాలా వరకు నేను తిరిగిన స్టేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతాయి. ఓటర్లు ఉదయం 7 గంటలకే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయినా ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతరం ఇటువంటి అవాంతరాల వలన విసుగు చెందుతున్నారన్నారు. వారు ఒకవేళ ఓట్లు వేయకుండా వెళ్ళిపోతే అందుకు బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని మోదుగుల చెప్పారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోటీ త్రిముఖంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు.
2009 ఎన్నికలలో ఈయన ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. తిరిగి ఇక్కడి నుండే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని చెబుతున్నారు. టీడీపీ నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయగలిగే సత్తా టీడీపీకే ఉందని అంటున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కార్మిక సంఘ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ రాష్ట్రానికి సీఎం కావాలంటున్నారు. ఈ విధంగా గుంటూరు వెస్ట్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోదుగుల తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత మీడియాతో మాట్లాడారు. దాదాపు మేజర్గా ఈవీఎంలు మొరాయిస్తూ ఉన్నాయి. దాదాపు 30 గంట సేపు తర్వాత రెక్టిఫై చేస్తూ ఉన్నారు. బట్ ఒకటి ఈ రోజున ఓటర్లు అందరూ కూడా 6:30 గంటలకి ఈరోజు పోలింగ్ బూత్లకు వచ్చి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కును వినియోగించుకున్నామని చెప్పి చాలా ఉత్సవపడుతూ ఉన్నారు. ముఖ్యంగా యువకులు ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో అపహాస్యం కాకుండా మంచి ప్రజాప్రతినిధులను వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉబిలుడుతూ ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ ఆశయాల్ని వమ్ము చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంని తొందరగా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఓటర్ కనుక గంట సేపు వెయిట్ చేసి ఇసుగుచ్చింది కనుక వెళ్ళిపోతే దానికి పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి తప్పితే ఓటర్ కాదని కూడా చెప్పి నేను భావిస్తాను. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిషన్లలో ఓట్లు నమోదు కాకపోవడంతో కొద్దిసేపు పోలింగ్ ఆగింది. దీనితో క్యూలో ఉన్న ఓటర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు ఈవీఎంల పట్ల మరింత శ్రద్ధ కనబరచాల్సి ఉన్నదని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఎన్నికలలో ఓటర్లు తమ ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. బుధవారం ఉదయం 7 గంటలకు గుంటూరు నగరంలోని పలు పోలింగ్ బూత్లలో ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లకు నిరాశ కలిగింది. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో 2-3 గంటలు ఓటర్లు తమ ఓట్లు వేయడానికి ఎదురు చూడాల్సి వచ్చింది. మంచినీటి సౌకర్యం కూడా పోలింగ్ బూత్ల వద్ద లేదని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టించుకున్నారా? దాని గురించి ఎవరన్నా మాట్లాడారా? ఎంతమంది ఫోన్ చేసి ఎవరైనా ఆలగిస్తున్నారా? ఈవీఎంలు ఎంతసేపు మరాయించు? 2 గంటలకు ఎక్కువ నిలబడిపోయాము. 2 పడిపోయారు. 3 గంటలైంది ఓటింగ్కి వచ్చి. ఆ బూత్ బాగా చేయడానికి కూడా రాలేదు. గంటన్నర సేపు ఉన్నారు వాళ్ళు. చాలా ఇబ్బంది పడ్డాం. మంచి నీళ్ళు కూడా ఆఖరికి తాగడానికి తెచ్చుకొని అన్ని సౌకర్యాలు కూడా బన్వర్లాల్ గారు టీవీలో చెప్తున్నారు కానీ టీవీలోకి ఇక్కడికి సంబంధమే లేదు అసలు. ఒక సామాన్యుడు ఒక ఉద్యోగం ఎన్నికలలో పోటీ చేయాలంటే ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వవు. కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తులకే ఈ ప్రధాన పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. పార్టీ ఫండుల పేరుతో వీరి దగ్గర కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుంటాయి. వీరు రేపు ఎన్నికలలో గెలిచిన తర్వాత మరింతగా అక్రమ మార్గాల్లో వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఇటువంటి వారిని తిరస్కరించడానికే ఇప్పటి ఎన్నికలలో నోటా మీటను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు నచ్చకపోతే మనం ఈ నోటా మీటను నొక్కవచ్చు. కొత్తపేట జలగం రామారావు స్కూలులో ఓట్లు వేయడానికి ఓటర్లు క్యూలో నిల్చున్నారు. వికలాంగురాలు కూడా ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో ఓటర్లు ఓట్లు వేయడానికి విసుగు చెందకుండా ముందుకు వచ్చారు.
QTV న్యూస్లో ఇప్పుడొక విరామం.